నమస్తే బిగులు. ఇప్పుడు మన సబ్బవరం వెళ్తున్నామయ్యా. బాబాయ్ ఈరోజు బేగొచ్చేసాడు. బాబాయ్ నేను హుషారుగా ఉన్నామయ్యా. ఇంక అలా హుషారుగా మాట్లాడుతూ చేరుకుంటూ మన కొత్తగా స్టార్ట్ చేస్తున్న సబ్బవరం బ్రాంచ్ దగ్గరికి వచ్చేసామయ్యా. నెక్స్ట్ మంత్ మన సబ్బవరం బ్రాంచ్ 8th, 10th లోపు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామయ్యా. మిషనరీ వచ్చిందంటే చెక్ చేసుకొని అన్నీ మనం కలిపి ఎడుతున్నాం కాబట్టి చెక్ చేసుకొని సబ్బవరం, తెందుర్తి ఎవరైనా మీకు లోకల్‌లో ఉంటే కాంటాక్ట్ చేయొచ్చమ్మయ్యా. ఇంక రిటర్న్ అయిపోయామయ్యా. ఆకలేసేస్తుందని దువ్వాడ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ పక్కన కొత్తగా డాబా పెట్టారమ్మయ్యా. ఈ డాబాలో ఫుడ్ అది టేస్ట్ చేసామయ్యా. బాగానే ఉందమ్మయ్యా. ఇంక అలా తినేసి ఇంక రైల్వే స్టేషన్ అలా చూసుకుంటూ రోడ్లే బాగా చేశారమ్మయ్యా. ఇంకా అలా ఇంటికైతే వచ్చామయ్యా. మా పిల్లల పిడుగులు వచ్చారమ్మయ్యా. పిల్లల పిడుగులు వచ్చేస్తే వీళ్ళు ఫోన్లు అడుగుని ఆడుతున్నారని వీళ్ళకి ఒక జలకిచ్చానమ్మయ్యా. మీ టీచర్ తీసి చూపిస్తానని జలకిచ్చి ఇంక అంతలోకి మాయ వచ్చాడమ్మయ్యా. మా మాయ అలిగించాడు సుబ్బయ్య దారి డాబా తీసుకెళ్ళలేదని. ఇంకా అలాగా మేము ఇంకా ఈవినింగ్ అయితే అర్బన్ కిచెన్ వచ్చామయ్యా. చల్లగా మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా, కడుపు మండుతుందని మాయ బాదం మిల్క్ తాదాం అంటే అర్బన్ కిచెన్లో బాదం మిల్క్ మాత్రం సూపర్గా ఉంటామయ్యా. ఇంకా బాదం పప్పులు అన్నీ ఫుల్ వేసేస్తారమ్మయ్యా. ఇంకా అలా బాదం మిల్క్ తాగేసి ఇంటికి వస్తే వచ్చేసామయ్యా.